నమస్తే. ఈరోజు మనం హెచ్ఎల్ఓ యాప్ డేటా ఎంట్రీ డెమో ప్రాక్టీస్ చేద్దాం. సెన్సస్ డేటాను సేకరించేటప్పుడు ఇళ్లకి నంబరింగ్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన పని. అలాగే కొన్నిసార్లు కాస్త కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటుంది కదా. ప్రత్యేకించి ఒకే కప్పు అంటే సింగిల్ స్లాబ్ కింద రకరకాల అవసరాల కోసం వాడుతున్న భాగాలకు నంబర్లు ఎలా ఇవ్వాలో సరైన అవగాహన ఉండాలి. ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా ఆ నిబంధనలను చాలా సులభంగా స్టెప్ బై స్టెప్ విధానంలో అర్థం చేసుకుందాం. కాబట్టి ఫుల్ ఎనర్జీతో ఈ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈ సెషన్లో మనం ముఖ్యంగా సింగిల్ స్లాబ్ మాస్టర్ రూల్ గురించి, అలాగే ఫీల్డ్లో మనకు దురయ్యే 4 వేర్వేరు సినారియోల గురించి మాట్లాడుకుందాం. అంటే ఒకే దగ్గర నివాసం, దుకాణం కల్సుంటే ఎలా, ఖాళీ భాగాలుంటే ఎలా, స్కూల్స్ లేదా గుడులు ఉన్నప్పుడు ఎలా నమోదు చేయాలి, అలాగే ఒకే భవనంలో బహుళ ఉపయోగాలుంటే ఎలా అన్నది చూద్దాం. చివరగా వెరిఫికేషన్ ఇంకా యాప్ కోడ్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా మన డేటా ఎంట్రీకి అసలైన పునాది ఈ సింగిల్ స్లాబ్ మాస్టర్ రూల్. ఏదైనా పెద్ద భవనం చూసినప్పుడు డేటా ఎంట్రీ అసలు ఎక్కడ మొదలు పెట్టాలి అనే సందేహం వచ్చినప్పుడు ఈ మాస్టర్ రూల్ మనకు పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనమొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక బిల్డింగ్ నంబర్కి, సెన్సస్ హౌస్కి చాలా తేడా ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఒకే కప్పు అంటే సింగిల్ స్లాబ్ కింద ఉన్న మొత్తం నిర్మాణానికి మనం ఒకటే బిల్డింగ్ నంబర్ ఇస్తాం. కానీ ఆ భవనంలో వేర్వేరు ప్రవేశద్వారాలు ఉండి వాటిని వేర్వేరు పనులకి వాడుతున్నారనుకోండి, అప్పుడు వాటిని ఖచ్చితంగా వేర్వేరు సెన్సస్ ఇల్లుగా యాప్లో నమోదు చేయాలి. దారులు వేరైతే సెన్సస్ ఎంట్రీలు కూడా వేరు. అంతే. సరే, రూల్ అయితే అర్థమైంది కదా. ఇప్పుడు ఫీల్డ్లోకి వెళ్దాం. మొదటి సినారియో, నివాసం మరియు దుకాణం పక్కపక్కనే ఉంటే ఎలా రికార్డ్ చేయాలో చూద్దాం. ఒకసారి ఆ భవనాన్ని ఊహించుకోండి. ఒకే స్లాబ్ కింద 2 భాగాలుంటాయి. ఒక భాగంలో ఒక కుటుంబం నివసిస్తూ ఉంటుంది. సరిగ్గా దాని పక్కనే బయట నుండి వేరే దారి ఉన్న ఒక కిరాణా కొట్టు నడుస్తూ ఉంటుంది. కప్పు ఒకటే అయినా వాటి ఉపయోగాలు మాత్రం టోటల్గా డిఫరెంట్, అవునా? మరి దీన్ని యాప్లో ఎలా ఎంటర్ చెయ్యాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, ఆ మొత్తం భవనానికి మనం ఒకటే నెంబర్ ఇవ్వాలి. ఉదాహరణకు 50 అనుకుందాం. ఇప్పుడు స్టెప్ 2లో ఆ కుటుంబం ఉంటున్న భాగాన్ని సెన్సస్ హౌస్ 50 బ్రాకెట్లో 1గా ఎంటర్ చేసి దాని నివాసమని మార్క్ చేయాలి. ఆ వెంటనే స్టెప్ 3లో పక్కనే ఉన్న షాప్కి సెన్సస్ హౌస్ 50 బ్రాకెట్లో 2 అని ఇచ్చి దాని వాడకాన్ని దుకాణం లేదా వ్యాపారం కింద యాప్లో నమోదు చేయాలి. చాలా సింపుల్ కదా. ఇప్పుడు మన రెండవ సినారియోకి వెళ్దాం. అదేంటంటే ఎవరైనా ఉంటున్న పోర్షన్ పక్కనే పూర్తిగా ఖాళీగా ఉన్న భాగాలుంటే ఎలా రికార్డ్ చెయ్యాలి. ఈ సినారియోలో ఒకే స్లాబ్ కింద మళ్ళీ 2 పోర్షన్లున్నాయనుకుందాం. ఒక పోర్షన్లో ఓనర్ గాని లేదా అద్దెవాళ్లు గాని ఉంటున్నారు. కాని పక్క పోర్షన్ మాత్రం పూర్తిగా ఖాళీగా పడి ఉంది. ఎవ్వరూ ఉండట్లేదు. మరి అప్పుడెలా? ఇలాంటప్పుడు మన యాప్ ఎంట్రీ అవుట్పుట్ ఎలా ఉంటుందంటే, భవనం నంబర్ 60 అనుకుంటే వాళ్ళుంటున్న భాగాన్ని సెన్సస్ హౌస్ 61గా తీసుకుని నివాసం అని రాస్తాం. ఇక ఆ ఖాళీ పోర్షన్ని వదిలేయకూడదు సుమా. భవనం ఒకటే కాబట్టి దాని సెన్సస్ హౌస్ 62గా తీసుకుని ఖచ్చితంగా ఖాళీ అని రికార్డ్ చేయాలి. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. కేవలం ఖాళీ అని వదిలేస్తే సరిపోదు. సెన్సస్ మాన్యువల్ ప్రకారం అసలది ఎందుకు ఖాళీగా ఉందో ఆ నిర్దిష్టమైన కారణాన్ని ఖచ్చితంగా చెప్పాలి. అంటే అది అద్దెకివ్వడానికి రెడీగా ఉందా, లేక ఏమైనా రిపేర్లలో ఉందా, ఇలాంటి కారణాలను యాప్లో ఉన్న సరైన కోడ్తో ఎంటర్ చెయ్యాలన్నమాట. ఇప్పుడు మూడవ సినారియో, ఒకే భవనంలో పాఠశాలలు లేదా గుడులు లాంటివి ఉన్నప్పుడు ఎలా అన్నది చూద్దాం. ఫీల్డ్లో కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం కదా. ఒకే కప్పు కింద ఒకవైపు మామూలుగా ఎవరైనా ఇల్లు చేసుకునుంటారు, మరోవైపు చిన్న స్కూల్ గానీ లేదా గుడి, మసీదు, చర్చ్ లాంటి ప్రార్థనామందిరం గానీ నడుస్తుంటుంది. భౌతికంగా ఇవి ఒకే బిల్డింగ్ అయినా సెన్సస్ పరంగా వీటి ఉద్దేశాలు పూర్తిగా వేరు. వీటిని మన యాప్లో ఎలా రికార్డ్ చేయాలో చూద్దాం. మొదటి స్టెప్లో ఆ భవనానికి నెంబర్ 70 అని ఇద్దాం. సెకండ్ స్టెప్లో వాళ్ళు నివసిస్తున్న భాగాన్ని 71గా గుర్తించి దాని కేటగిరీని నివాసం అని కోడ్ చేయాలి. మూడో స్టెప్కి వచ్చేసరికి ఆ రెండో భాగాన్ని 72 అని ఇచ్చి అక్కడ ఉన్నదాన్ని బట్టి అది పాఠశాల లేక ప్రార్థనా మందిరం అనే కరెక్ట్ ఇన్స్టిట్యూషనల్ యూజ్ కోడ్ని ఎంచుకోవాలి. ఇక మన 4వ సినారియో, దీన్ని మన సిమ్యులేషన్లో బాస్ లెవెల్ అనొచ్చు. ఫీల్డ్లో మనకి ఎదురయ్యే అతి క్లిష్టమైన సినారియో ఇదే. ఒకే చోట బహుళ ఉపయోగాలు.
ఇక్కడ మీరు ఈ నంబర్ 3ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకే పెద్ద భవనంలో వరుసగా 3 వేర్వేరు భాగాలుండి, ఆ మూడింటికి బయట నుండి 3 వేర్వేరు ప్రవేశద్వారాలున్నాయనుకోండి. పైగా ఆ 3 భాగాలను పూర్తిగా వేర్వేరు పనుల కోసం వాడుతున్నారు. అప్పుడు పరిస్థితి ఏంటి? ఉదాహరణకి భవనం నంబర్ 80 అనుకుందాం. ఇక్కడ ఒకే భవనానికి 3 వేర్వేరు సెన్సస్ ఇళ్ల కోడ్స్ ఎలా వస్తాయో గమనించండి. మొదటిదాన్ని 81గా చేసి నివాసమని రాస్తాం. రెండోదానికి 82 అనిచ్చి దుకాణం అని ఎంటర్ చేస్తాం. ఇక మూడో భాగం ఏమీ లేకపోతే దాన్ని 83 అనిచ్చి ఖాళీ అని దానికి తగిన కారణంతో సహా ఎంటర్ చేస్తాం. చూట్టానికి కొంచెం కాంప్లెక్స్గా అనిపించినా మనం రూల్ ప్రకారం వెళ్తే భలే ఈజీగా ఉంటుంది. అలా 4 సినారియోలు చూశాక మనం చివరి విభాగానికొచ్చేశాం. అదే వెరిఫికేషన్ మరియు యాప్ కోడ్స్. మన డేటా ఎంత ఖచ్చితంగా ఉంది అనేది ఇక్కడే ఆధారపడి ఉంటుంది. యాప్ ఎంట్రీకి సంబంధించి ఒక ఫైనల్ రిమైండర్. ఒకే భవనంలో భిన్నమైన ఉపయోగాలున్నప్పుడు సెన్సస్ ఇంటి ఉపయోగం కాలంలో కరెక్ట్ కోడ్ ఇవ్వడం అత్యంత ముఖ్యం. ఏ కోడ్ ఇవ్వాలో కన్ఫ్యూజన్ ఉంటే దయచేసి గెస్ చేసి ఎంటర్ చేయకండి, తప్పులు వెళ్లే ఛాన్సుంది. మీకేమైనా డౌట్స్ ఉంటే ఎల్లప్పుడూ మీ సూపర్వైజర్ని కానీ చార్జ్ ఆఫీసర్ని కానీ అడిగి క్లారిటీ తెచ్చుకోండి. ముగింపుగా ఒక ప్రశ్న. మనం అంతా పర్ఫెక్ట్గానే ఎంటర్ చేశామనుకుంటాం. మరి యాప్లో ఇచ్చిన మిక్స్డ్ యూస్ కోడ్స్ అన్నీ 100% దోషరహితంగా ఉన్నాయా? డేటా సబ్మిట్ చేసే ముందు సూపర్వైజర్తో ఒక ఫైనల్ చెక్ చేయించుకోవడం బెటర్ కదా. ఖచ్చితమైన డేటా కోసం ఆ ఒక్క స్టెప్ తీసుకుంటే మన సెన్సస్ ఇన్ఫర్మేషన్ అంతా ఎంతో పకడ్బందీగా ఉంటుంది. కాబట్టి ఆలోచించండి. 1కి 2 సార్లు చెక్ చేసుకుని సురక్షితంగా డేటా ఎంటర్ చేయండి. ఈ ఎక్స్ప్లెయినర్ ఫీల్డ్లో సవాళ్లను ఎదుర్కోవడానికి మీకు బాగా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్.